అలంకారానికే కాదు, అందానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక ఆయుధం. దీన్నే హెల్తీ మ్యాజికల్ ప్లాంట్ అని పిలుస్తారు. మనకి చాలా విరివిగా దొరికే ఈ మొక్క గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ ప్రతిమ, ప్రొఫెషనల్ సర్టిఫైడ్ ఆక్యుపెన్షనిస్ట్. వెల్కమ్ టు ఆక్యుసిద్ధ. ప్రాచీన గ్రంథాల్లో కుమార రస అని, సాంస్క్రిట్ లో ఘృతకుమారి అని పిలువబడే అలోవెరా, అదేనండి కలబంద గురించి తెలుసుకుందాం. ఈ కలబంద జ్యూస్ ని పరగడుపున ఒక స్పూను, ఒక పావు కప్పు గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగితే పేగులు శుభ్రం అవడమే కాకుండా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి అందరూ వాడడానికి పనికిరాదు. కొన్ని కండిషన్స్ లో ఉన్న వాళ్ళు దీన్ని అసలు వాడకూడదు. వాళ్ళు ఎవరో నేను ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను. మీరు కనుక వాడాలనుకుంటే, ఏ ప్రాబ్లం గురించి వాడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఎలా వాడాలో నేను గైడ్ చేస్తాను. అలాగే ఈ ఫ్రెష్ అలోవెరా జెల్ ని స్కిన్ కి అప్లై చేయడం వల్ల స్కిన్ మాయిశ్చరైజింగ్ పెరుగుతుంది, స్కిన్ స్ట్రక్చర్ పెరుగుతుంది, స్కిన్ స్మూత్ గా ఉంటుంది. అలాగే అన్ఈవెన్ స్కిన్ ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. అలాగే ఈ అలోవెరా జెల్ ని హెయిర్ కి అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ తగ్గుతుంది, స్కిన్ హెయిర్ షైన్ గా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని అద్భుత గుణాలున్న అలోవెరాను కూడా కొన్ని కండిషన్స్ లో తీసుకోవడం మంచిది కాదు. అదేంటో ఇప్పుడు చూద్దాము. అలోవెరా జెల్ ని కడుపులోకి తీసుకునేటట్టయితే ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం తీసుకోకండి. అలాగే కిడ్నీ పేషెంట్స్ కూడా తీసుకోవద్దు. పాలిచ్చే తల్లులు, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వాడొద్దు. చిన్న పిల్లలకు కూడా పట్టించొద్దు. పేగుల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవద్దు. అలాగే సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మీ ఫిజిషియన్స్ అలా తీసుకోకండి. అలాగే లాటెక్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవద్దు. స్కిన్ కి యూజ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీది బాగా సెన్సిటివ్ స్కిన్ అయినా, సన్ బర్న్స్ ఉన్నా కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఇచ్చి స్కిన్ మీద కూడా మీరు ప్యాచ్ టెస్ట్ చేయకుండా తీసుకోవద్దు. బాగా డ్రై అయిపోయిన స్కిన్ కూడా ఓన్లీ అలోవెరా అప్లై చేయడం మంచిది కాదు. వాటితో పాటు కొన్ని నేచురల్ ఆయిల్స్ ని మిక్స్ చేసి అప్లై చేసుకోండి. అలాగే హెయిర్ కి వాడేటప్పుడు బాగా జిడ్డుగా ఉన్నా, లేకపోతే బాగా ఫ్రిజీగా ఉన్న హెయిర్ కూడా డైరెక్ట్ గా మీరు అలోవెరా అప్లై చేయడం అంత మంచిది కాదు. వాటితో పాటు కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడండి. అలాగే ఎక్కువసేపు కూడా మీరు తలకి పెట్టుకొని ఉంచేస్తే గ్రీజీనెస్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల మళ్ళీ వేరే రకాలైన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా తీసుకుంటే అది ఔషధంలా పనిచేస్తుంది. నెక్స్ట్, మీరు ఏ రకమైన ఆహార పదార్థం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఆహారం ఔషధం, అది సరిగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే.